స్థాయిలు, అంతస్తులు, కులాలు, మతాలు చూసుకుని ప్రేమించేవాళ్ళు లేదా స్నేహించేవాళ్ళు ప్రపంచంలో కనబడుతున్నారు. కానీ దేవుని ప్రేమ, ఆయన స్నేహం చాలా గొప్పది. దేవుని యొక్క స్నేహం స్వచ్ఛమైనది, ఆ స్నేహం నిత్యమైనది. ఆయన కొంతకాలం స్నేహం చేసి గుడ్ బై చెప్పేసేవాడు కాదు, ఆయన నిన్ను వదిలిపెట్టేసేవాడు కదా. మనుషులు అలా వదిలిపెట్టేస్తారే. నీ స్థితిని చూసి కొంతకాలం నీతో స్నేహితులుగా ఉండి బద్ధ శత్రువులుగా మారిపోయినవారు. దేవుని స్నేహం, దేవుని ప్రేమ స్వచ్ఛమైనది. ఆయన మనస్ఫూర్తిగా మనం స్నేహించేవాడు. ఈరోజు నీ స్నేహితులు ఎవరు? నువ్వెవరితో స్నేహం కోసం ప్రోకులాడుతున్నావు? దైవిక సంబంధమైన స్నేహితులు కలిగి ఉండడం తప్పు అని బైబిల్ చెప్పట్లేదు, కానీ లోక సంబంధమైన స్నేహం చాలామందిని పాడు చేస్తుంది. ముఖ్య స్నేహితుని నమ్మిక ఉంచొద్దు అంటే అర్థం ఏంటంటే, నీ పరిపూర్ణ నమ్మిక ఇప్పుడు దేవుని మీదే ఉండాలి తప్ప మనుషుల మీద ఉండడానికి వీలు లేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుందని బైబిల్లో రాయబడి, దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయొద్దు అన్నాడు దేవుని వాక్యంలో. నడవద్దు అన్నాడు. కానీ నువ్వెవరితో స్నేహం చేస్తున్నావో జాగ్రత్త పడాలి. ఆ స్నేహితులు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నారా, దేవునికి దూరం చేసేస్తున్నారా? వాక్యంలో నిన్ను బలపరుస్తున్నారా, వాక్యానికి దూరం చేస్తున్నారా? ఆలోచన చేయాలి. ఎవరైనా ఒకటేనండి, అంతా ఒకటే స్నేహం అంటే రేపొద్దున బాధపడతావు, ఇబ్బంది పడతావు, ఏడుస్తావు. చాలామంది ఈ రోజున ఏడుస్తున్నారు. స్నేహాల మీద కొంతమందికి నమ్మకమే పోయింది. కారణం ఏంటంటే, ఎలాంటి దురుద్దేశంతో కలిగిన స్నేహితుల చేతుల్లో పడి ఇబ్బందులు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు.